దానికి ఇంకో వలకి మనం మూడు స్టెప్పులు అనేది వేస్తాము. దీనికి 2 స్టెప్పులు సరిపోతాయి. 2 స్టెప్పులు వేస్తాను. ఓకేనా. ఇంకొక రింగ్ ఉంది కదా, దానికి 3 స్టెప్పులు వేస్తాను. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఈ రింగ్ పొలగడం అనేది చూపిస్తాను అనమాట. కాకపోతే రింగ్ సైజ్ అనేది మారింది. ఓకే, రింగ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా తెచ్చాను అనమాట. ఓకే, ఇట్లా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు తాడు కూడా ఎప్ప తీసుకొని కట్టుకుంటూ ఉండాలా. చూసుకోండి, అప్పుడప్పుడు తాడు కూడా ఎప్ప తీసుకుంటూ ఉండాలా. ఓకే, ఎమ్మిటి కన్ను తీసుకోండి. ఇట్టా ఎమ్మిటిగానే ఉంటుంది. హాయ్ గాయ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే మనం ఒకటి ఇసురోలు కట్టాం కదా, కన్ను కట్టాము, దానికి పోస కట్టలేదు అనమాట, బులుగు వల. ఓకేనా, అది 4 కన్ను. ఇప్పుడు దాని గురించి రింగ్ అయితే లేదని చెప్పి ఆపేసాను అనమాట. వల ఆపేసేసి తర్వాత చూపిద్దాము, కడుదాం అనుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే రింగ్ తెచ్చాను అనమాట. కానీ ఇంతకుముందు మనం ఇసురు వాళ్ళకి రింగ్ వేసాం కదా, దానికంటే డిఫరెంట్గా కొంచెం సైజ్ ఎక్కువ, వెడల్పు ఎక్కువ రింగ్ తెచ్చాను అనమాట. ఆ రింగ్ అనేది మీరు చూడండి, మీకు చూపిస్తాను. ఈ రెండింటిలో కూడా ఏది బెస్ట్ అనేది నేను చెప్తాను. అప్పట్లో ఆ రింగ్ అనేది నాకు లేదనమాట, చిన్న రింగ్ అనేది ఇచ్చారు, అది తెచ్చుకొని వాడుకున్నాను. ఇప్పుడు మెటీరియల్ వచ్చిందనమాట, చూపించారు, తెచ్చుకున్నాను అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మళ్ళీ రింగు ఓకేనా పొలగటం ఎందుకు చూపెడుతున్నానంటే, ఇది కొంచెం ఎడల్పు రింగు, కొత్త రింగ్ అనేది తెచ్చాను కాబట్టి ఇది ఎలా వేసుకోవాలి అనే దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. అంటే అంతకుముందు 50 కళ్ళది అనమాట, ఇది వచ్చేసి ఏంటంటే 100 కళ్ళది. 150 కళ్ళు కూడా వేసుకోవచ్చు. అంటే బాగా ఎక్కిచ్చేస్తే 150 కళ్ళు ఎక్కుతాయి, కానీ 100 కళ్ళు వేద్దాం. ఓకేనా, ఇది ఎలా వేసుకోవాలని దాన్ని బట్టి చెప్తాను. ఓకేనా, కన్ను ఎంత పెట్టుకోవచ్చు, ఎంత కన్ను పెట్టుకుంటే రింగ్ బాగుంటుంది దాని గురించి కూడా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూడండి గాయస్, ఇప్పుడైతే మనం రింగులు అనేది చూపిస్తాను, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా, రింగుల గురించి డిఫరెన్స్ చెప్తాను. ఇంతకుముందు నేను అనేది ఈ రింగ్ అనేది వాడాను అనమాట. ఒకసారి చూడండి, చూపిస్తాను. చూడండి, ఈ రింగ్ అనేది నేను ఇసురు వాళ్ళకి వేసాను అనమాట. ఈ రింగ్ అనేది చాలా చిన్న రింగు, చిన్నదంటే చిన్న రింగ్ అనమాట. ఇక్కడ చూడండి, చాలా చిన్నదంటే చిన్న రింగు. చూసారా, ఏలుగు కూడా ఎక్కుతుంది అనమాట ఈ రింగు. ఓకేనా, ఈ రింగ్ అనేది 50 కళ్ళు వేసాను. ఎక్కిచ్చి కరెక్ట్గా అంచుల ఎమ్మిటికి ఎక్కించి 50 కళ్ళు వేసుకున్నాను దీనికి. ఓకేనా, ఈ రింగ్ అనమాట ఇంతకుముందు మీకు చూపించింది. ఇప్పుడు పెద్ద రింగ్ అనేది తెచ్చాను, అది కూడా చూడండి ఒకసారి మీరు. ఇక్కడ చూడండి, 2 అయితే తీసుకున్నాను. ఇవన్నమాట ఈ 2 రింగులు అనమాట. చాలా పెద్ద రింగులు తెచ్చాను అనమాట. బాగుంటుంది పర్ఫార్మెన్స్ కూడా. ఓకేనా, అన్నదారాలు కూడా చాలా ఈజీగా నీట్గా అవుతాయి అనమాట వాళ్ళలోంచి. అంటే నీట్గా పై నుంచి కిందకి చిక్కు లేకుండా వస్తాయి అనమాట. ఇవన్నమాట పెద్ద రింగులు. చూడండి, ఇవన్నమాట ఈ రింగులు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసేసి వీటికి సంబంధించిన దారాలు ఇదనమాట. దారము, ఈ దారం వచ్చేసేసి చూసారా, ఇంత సన్నగా ఉంటుంది దారము, ఇంత సన్న దారం అనమాట. దీని సైజు వచ్చేసేసి 2x3 అనమాట. ఇది వచ్చేసేసి 50 రూపాయలు పడింది. ఈ రింగ్ వచ్చేసేసి 50 రూపాయలు పడింది అనమాట ఒక్కొక్కటి. ఇంతకుముందు ఇది వచ్చేసేసి అంటే 20 రూపాయలు అనమాట ఈ రింగు. ఓకేనా, ఇది వచ్చేసేసి 50 రూపాయలు. ఈ 2 రింగులు 100 రూపాయలు అనమాట. 2 తీసుకున్నాను, ఇది ఒకటి 150 రూపాయలు అనేది నాకు ఖర్చు అయింది. ఓకేనా, ఈ రింగు ఎలా పొలగాలనే దాని గురించి మాట్లాడదాం. ఓకేనా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం రింగ్ అనేది ఎలా పొలగాలో చూద్దాం. ఓకేనా, ఇప్పుడైతే మళ్ళీ మొదటి నుంచి చూపిస్తున్నాను, జాగ్రత్తగా అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు రింగ్ అనేది చేతిలో తీసుకున్నాను. ఒక దారం అయితే తీసుకున్నాను అనమాట, కొంచెం లావు దారం అనమాట. దాని దారం తీసుకొని దీంట్లో లోపలికి ఇలా వేసుకొని ఫస్ట్ ముడేసుకోండి. రింగుకి సింపుల్గా వేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా వేసుకోండి రింగు. ఓకేనా, రింగ్ వేసుకొని ఇక్కడ దేనికన్నా ఒక దానికి కట్టుకోండి సపోర్ట్కి. ఓకేనా, ఇట్లా లాగాలి కాబట్టి తలుకోవాలి కాబట్టి ఏదైనా కట్టుకోండి దీన్ని. ఓకేనా, ఫస్ట్ అయితే చూడండి గాయస్, ఇలా అయితే దారం వేసుకోండి లోపలికి, నేను చూపిస్తున్నట్టుగా వేసుకొని ఇట్లా 3 అయితే కొట్టుకోండి. ఈ ఎలుంపుల దారం తీసుకొని ఇట్లా రింగ్కి 3 అయితే కొట్టుకోండి గాయస్. చూడండి, ఇట్లా 2 ముళ్ళు అయితే కొట్టుకోండి. ఫస్ట్ అయితే గట్టిగా ఉండాలి దారంకి. ఓకేనా, చూడండి గాయస్, ఇట్లా గట్టిగా ఉండాలా. 2-3 ముళ్ళు అయినా కొట్టుకున్న తర్వాత నుంచి మనకి ఎంత సైజు కన్ను పెట్టుకోవాలనే దాని గురించి చూడండి. నేనైతే కొంచెం చిన్న కన్నే పెట్టాను. చూడండి గాయస్, ఎట్లయితే వేసుకున్నారు కదా, వేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది ముడి కొట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా ముడి కొట్టుకొని నెక్స్ట్ ఇంకో 3 ఆపోజిట్ ముడి ఇట్లా వేసుకోండి. ఓకేనా, ఇంకా కన్ను అనేది కదిలాడదనమాట. ఓకే, ఈ కన్ను అయితే వేసుకున్నాను, 2 ఏళ్ళు వేసుకున్నాను అనమాట కన్ను నేను. మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి, నేను 2 ఏళ్ళు లూజ్ వేసాను అనమాట, నాకు సరిపోద్ది 2 ఏళ్ళ లూజు. ఓకే, ఈ విధంగా వేసుకొని బాగా టైట్ లాక్కోండి. తర్వాత ఆపోజిట్ కన్ను ఇట్లా పక్కేళ్ళకి వేసుకొని సేమ్ మనం వల్ల పొలుగుతాం కదా, సేమ్ అంతే అనమాట. ఓకే, ఇప్పుడు అట్లా వేసుకొని దీని కిందకి ఇట్లా రానిచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఈ కన్ను అయితే ఇక్కడ పెట్టుకొని ఇట్లా అంటే చాలు, మనకి లూజ్ కావాలంటే లూజు, ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది అనమాట. ఓకేనా, నేనైతే 2 ఏళ్ళ కన్ను వేస్తున్నాను, ఇసురు వాళ్ళకి మాత్రం చాలు. చూసారా, ఇట్లా అనమాట. ఈ కన్ను అనేది ఇంకేడకి పోదు. చూసారా, ఇట్లా వేసుకోండి. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఈ కన్ను మార్చుకొని మళ్ళీ ఇట్లా. ఓకే, ఇట్లా వేసుకోండి. ఈ విధంగా అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోండి. ఓకే,
చూడండి గాయస్, ఈ విధంగా అనేది వేసుకోండి అనమాట. ఇప్పుడు వచ్చేసేసి ఎన్ని వేసానంటే చూద్దాము. 1 2 3 4 కళ్ళు వేసాను. 4 కళ్ళుగా వేసింది. మరి ఇప్పుడు 5 కన్ను వేద్దాము. ఈ విధంగా 100 కళ్ళు అనేది వేసుకోండి. 100 కళ్ళు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా వేసుకొని 100 కళ్ళు వేసుకోండి. ఇంక సేమ్ అంతే అనమాట, కన్ను వేసుకోవటమే. నెక్స్ట్ కంట్లో చెప్తాను అనమాట, నెక్స్ట్ కన్ను ఎలా వేసుకోవాలనే దాని గురించి. ఇది పెద్ద రింగు కదా, కొద్దిగా అన్నదారాలు ఫ్రీగా తిరుగుతాయి అనమాట లోపల. ఓకే, ఇంతకుముందు అనేది షాప్లో ఇవి రాలేదన్నమాట, ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఇట్లా అనమాట. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అనమాట. ఇవి చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా పట్టుకోండి, 2 ఏళ్ళతో ఇలా పట్టుకొని ఈ దారంకి మధ్యలో చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకొని ఇక్కడ 2 ఏళ్ళు సరిపోతుందా లేదో చూసుకొని, టైట్ కావాలంటే టైట్ లాక్కోండి, లూజ్ కావాలంటే లూజ్ వదులుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత ఈ విధంగా అనేది వేసుకోండి. ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడైతే మీరు చూడండి, గైస్, ఇప్పుడైతే మీరు బాగా చూసుకోండి. ఇది రింగ్ అనమాట, సగం అయితే వేసాము. వేసిన తర్వాత చూడండి గైస్, ఇప్పుడైతే ఇటుగా సేమ్ అలానే వేసుకోవాలి. చూసారు, 2 ఏళ్ళు సమానంగా ఇట్లా పెట్టుకొని, ఒకవేళ అటు ఇటుగా పోయినా కానీ ముందు ఇక్కడ ముడి వేసుకున్న తర్వాత, ఓకేనా, ఇక్కడ ముళ్ళు లాగేసేయండి. లాగేసిన తర్వాత ఈ 2 సమానంగా పెట్టుకొని ఇట్లా దారం టైట్ లాగితే మీకు టైట్ కావాలి టైట్, లూజ్ కావాలి లూజ్ చేసుకొని మళ్ళీ 2వ దారం ఇట్లా రింగుకి వేసేసేయండి ముడి. ఓకేనా? ఈ విధంగా పట్టుకుంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా అనేది ఏంటంటే 100 కళ్ళు వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా నేను వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా వేసుకొని 2 ఇట్లా సమానంగా పెట్టుకొని మళ్ళీ లోపల కింద నుంచి ఇట్లా వేసేసుకొని, చూసారా, ఇట్లా వేసేసుకోవాలి ఫస్ట్ రింగ్కి. ఇట్లా అనమాట ప్రాసెస్. చూడండి గైస్, ఇట్లా అనమాట. ఇంకా దగ్గర పడే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట, ఇరుకుగా ఉంటుంది. ఇట్లా చూసారా గాయస్, ఈ కంట్లోకి దారం అయితే ఎక్కించుకున్నాను అనమాట. ఎక్కించుకొని ఇలా అయితే వేసుకోండి. ఓకేనా? ఇలా అయితే వేసుకొని కొంచెం ఇబ్బంది అనమాట, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఇట్లా ముడి కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ కన్ను ఏందనేది ఏమిటేమిటే ఉంటాయి అనమాట. జాగ్రత్తగా చూసి మీరు కన్ను ఎంచుకోండి. ఒక కన్ను కాబట్టి ఒక కన్నుకు ముడేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? రింగ్ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఇప్పుడు ఏంటంటే ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకొని ఇప్పుడు మనకు కన్ను ఎంత కావాలో చూసుకోండి. ఓకేనా? ఇదనమాట నేను వేసిన కన్ను. ఓకే, ఎంత వేసాను ఇంత వేసేసేసి ముడి కొట్టుకోండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా వేసేసేసి మళ్ళీ ఇప్పుడు 2 కళ్ళల్లోంచి ఈ విధంగా వేసేసుకోండి. ఇట్లా వస్తుంది అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అట్లా వేసుకోండి కళ్ళు అయిపోయిన దాకా. నెక్స్ట్ కన్ను అనేది ఇట్లా తీసుకోండి, ఇట్లా అనమాట. ఓకేనా? సేమ్ అంతే. ఈ 2 ఏళ్ళు జాగ్రత్తగా ఇట్లా టైట్గా పట్టేసుకొని కొంచెం అటు ఇటు వస్తుంటుంది, వేసుకోండి. ఇట్లా వేసేసుకోండి. బద్ద పెట్టడానికేమో ఈ రింగుకి అడ్డంగా ఉంటుంది అనమాట. కన్ను పొలగాలంటే కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఓకేనా? ఈ దారమే ఎలుంపుల్లే దూరట్లేదు. ఓకే, ఇట్లా అనేది వేసుకోండి. ఓకే, ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ కన్ను ఉంది కదా, పక్క కన్ను ఎమిటెమిటి కళ్ళు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. ఒక చూడండి గాయస్, ఈ విధంగా అనమాట. ఈ విధంగా అనేది ముడి కొట్టుకోండి బాగా గట్టిగా. ఓకే, చూసారా? ఈ విధంగా మళ్ళీ 2 కలర్లు వేస్తే బలంగా ఉంటుంది ముడి. ఓకేనా? తర్వాత ఎమిటి కన్ను ఇది ఇట్లా తీసుకుంటా, ఒక్క కన్ను ఇది ఇట్లా తీసుకుంటా ముడి కొట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా 3 ఏళ్ళు ఇట్లా పెట్టుకొని ముడి కొట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు అవసరం అయితే ఇంకో స్టెప్ కూడా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా? నేను 2 స్టెప్పులు అయితే వేస్తాను. ఇంకో రింగ్ ఉంది కదా, దానికి ఇంకో వలకి మనం 3 స్టెప్పులు అనేది వేస్తాము. దీనికి 2 స్టెప్పులు సరిపోతాయి, 2 స్టెప్పులు వేస్తాను. ఓకేనా? ఇంకొక రింగ్ ఉంది కదా, దానికి 3 స్టెప్పులు వేస్తాను. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఈ రింగ్ పొలగడం అనేది చూపిస్తాను అనమాట. కాకపోతే రింగ్ సైజ్ అనేది మారింది. ఓకే, రింగ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా తెచ్చాను అనమాట. ఓకే, ఇట్లా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు తాడు కూడా ఎప్ప తీసుకొని కట్టుకుంటూ ఉండాలా, చూసుకోండి. అప్పుడప్పుడు తాడు కూడా ఎప్ప తీసుకుంటూ ఉండాలా. ఓకే, ఎమ్మిటి కన్ను తీసుకోండి. ఇట్లా ఎమ్మిటిగానే ఉండాలి కళ్ళు. ఓకే, ఇట్లా ఇట్లా 2 కళ్ళలోంచి ఇట్లా లాగి సేమ్ మనం కన్ను ఎలా కడతాం సేమ్ అంతేను. కాకపోతే రింగుకి ఎలా వేయాలనే దాని గురించి చూపెడుతున్నాను మీకు. ఓకే, ఈ రింగుకి ఎలా వేసుకుంటారనే దాని గురించి చూపిస్తున్నాను. ఇట్లా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇదనమాట. రింగు కట్టడం చాలా ఈజీ. మీరు చూడండి, కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. 1-2 సార్లు చూస్తే అర్థం కాదు. ఓకేనా? ఇంట్రెస్ట్గా చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ రింగ్ ఎలా కట్టాలనే దాని గురించి. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి గాయస్, చూడండి, ఇంతే. చూస్తున్నారు కదా గాయస్, ఇదే అనమాట మనం అల్లేని రింగ్ అనమాట ఇది. ఓకేనా? పూర్తిగా అయితే అల్లేసామన్నమాట. ఇలా ఉంటుంది అనమాట పూర్తిగా అల్లిన తర్వాత. ఓకేనా?